ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆమేన్. అపోస్తుల కాల గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. పేతురు చెరసాలలో వేయబడుతూ ఉంటాడు. సంఘం అయితే అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత వెళ్ళి పేతుర్ని ఆ చెరసాలలో నుంచి విడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. అక్కడ దేవుని వాక్యం రాయబడుతూ ఉంటుంది. ఆ ఇనుప గవిని దానంతటా అది తెరుచుకుంటూ ఉంటుంది. ఆమేన్. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే పౌలు శీలలో కొట్టబడి చెరసాలలో వేయబడుతూ ఉన్నప్పుడు పౌలు శీల ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగి వారి యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. ఆమేన్. ఆ తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ చెరసాల అధికారి యొక్క హృదయము తెరబడతా ఉంది. ఆ చెరసాల అధికారి అలాగే అతని కుటుంబము రక్షణలోనికి వచ్చింది. ఆమేన్. మనకి తెలియదు ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆపొద్దు. నువ్వు ప్రార్థన చేయు, ప్రార్థన చేస్తూనే ఉండు. ఖచ్చితంగా ఒకానొక దినాన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.